ఓం నమ శివాయ. వృశ్చిక రాశి. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 4 పదాలు, జ్యేష్ఠ 4 పదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి వృశ్చిక రాశి కిందకి వస్తారు. వృశ్చిక రాశికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం ఎంత ఉందంటే 2 ఉంది, వ్యయం 14 ఉంది, రాజపూజ్యం 5, అవమానం 2. దాదాపు వృశ్చిక రాశి వారికి చాలా వరకు కొంత మిశ్రమ ఫలితాలే ఉంటాయి. అదేవిధంగా శత్రుపీడ, రోగపీడ, అలాగే ఆకస్మిక ధన నష్టం, వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే పంట నష్టం, వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే వస్తువులు కొన్ని డ్యామేజ్ అవటం, ఇలాంటి వాటితో మీరు కొంచెం ఫస్ట్ ఆఫ్ అంతా కూడా చికాకులతో ఉంటుందన్నమాట. అంటే దాదాపుగా మీరు జూన్ వరకు చాలా జాగ్రత్తగా ఫినాన్షియల్గా మీరు చేసే ప్రతి పనిలోనూ జాగరూకతో ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మానసికంగా కూడా అవి ఇబ్బందులు ఉంటాయి, శారీరకంగా అనారోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అయితే ఎక్కువ శాతం మన ముందు మీ యొక్క రాశిలో నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేసామంటే ఆటోమేటిక్గా అంతా సస్యశ్యామలమే అవుతుంది. తర్వాత నుంచి అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో మీకు ఏది చేసినా కూడా ప్రతిదీ కూడా ల్యాగింగ్ అవుతుంది అన్నమాట. ఒకవేళ ఇంటి ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే అది స్లో అవుతుంది, వ్యాపార పరంగా డెవలప్మెంట్ చేద్దామంటే స్లో అవుతుంది. ఇలా ఉన్నాయి కాబట్టి కొంతవరకు రెమెడీస్ పరంగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం, అక్కడ ప్రదక్షిణలు చేసి రావటం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఇది ఒక దీక్షగా, మండల దీక్షగా చేసినా కూడా మంచిది. లేకపోతే సప్తాహంగా చేయండి, 7 రోజులుగా చేసినా కూడా శుభ ఫలితాలు ఉంటాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి వ్యవసాయం పరంగా చాలామంది, ఎక్కువ మంది వృశ్చిక రాశిలో ఉంటారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు వ్యవసాయంలో కానీ మీరు ఉన్నట్లయితే మీరు పంట దగ్గర దాకా వచ్చి కోసి దాన్ని మీ హ్యాండ్ ఓవర్ చేసుకునే వరకు కూడా నమ్మకం తక్కువ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా పంట నష్టాన్ని చవిచూసే అవకాశం ఉండొచ్చు. కాబట్టి మీరు తప్పకుండా చాలా జాగరూకతో మీరు వ్యవసాయం చేసినట్టయితేనే లాభాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట. కాంట్రాక్ట్స్ పరంగా కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ చేసేవారు కానివ్వండి, లేదా కొత్త బిజినెస్లు చేసేవారు కూడా చాలా దీక్షా పట్టుదలతో క్రమశిక్షణగా ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా గురువుకు సంబంధించిన గురు దోషం ఏదైనా ఉంటే, మీ పితృదోషం కానీ ఏదైనా ఉన్నట్టయితే, అలాగే శని యొక్క ఎఫెక్ట్ ఏదైనా ఉన్నట్టయితే మీరు ఈ యొక్క దోషాలకు సంబంధించిన పరిహారాలు చేయడం, రుద్రాక్ష ధారణ చేయడం, తీర్థయాత్రలని జాగ్రత్తగా చేసి అక్కడ పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతు మే సదాశివం.